ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, పగలు మేఘ స్తంభమై మా పనులకు తీసుకెళ్లారు క్షేమంగా, రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మాకున్న అర్హత ఏముందయ్యా? మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఏడల భయభక్తులు కలిగిన వారు, మాకన్నా గొప్పవాళ్ళు నా తండ్రి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు అనేక మంది ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా, క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభు. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత సహించారు, మీరెంత ప్రేమించారు, మీరెంత క్షమించారు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించండి అయ్యా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా. వాక్యం ప్రకారం మేము ఎలా ప్రవర్తించాలో గ్రహించలేకపోతున్నామయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగయ్యా. వెర్రివాళ్ళం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అజ్ఞానంతో సమయాన్ని పోగొట్టుకుంటున్నామయ్యా. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎల్లప్పుడూ మీకు లోపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు నడవడిక నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల నా ప్రభు భయము, భక్తి లేని జీవితం మాకెందుకు నా తండ్రి? మీకు ఇష్టలుగా మేము జీవించలేని జీవితం మాకెందుకయ్యా? మీకు ఇష్టలుగా, మీకు నమ్మకమైన వారుగా మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడవలేకపోతే దానివల్ల నష్టం మాకే కదా నా ప్రభా. దానివల్ల మేము దారి తప్పిపోతే వచ్చే శ్రమలు నా ప్రభా తట్టుకోలేం కదా నా తండ్రి. ఏ దారిలో నడవాలో మీరే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆలోచన చొప్పున, మీ చిత్త ప్రకారం ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎల్లప్పుడు మీ ఆలోచన, ఎల్లప్పుడు మీ ధ్యాస, మీ మాటలే మా హృదయంలో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. సమస్య వస్తుంది, అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు, కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ జారిపోయాడు? ఏదో విషయంలో వాక్యం నుండి తప్పిపోయి నా తండ్రి మనసు గాయపరిచాను అని గ్రహించలేకపోతున్నామయ్యా. పశ్చాత్తాపడే హృదయాన్ని, గ్రహించుకునే హృదయాన్ని, క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు నా ప్రభా, బిడ్డలో నా తండ్రి ఎంతో వేదనతో కృంగిపోతున్నారు. ఎలా తీర్చాలో తెలియక ఎన్నో బాధలు, ఎంతో ఆలోచన. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. సమస్య వచ్చిందని కృంగిపోకుండా, సమస్యలు వస్తున్నాయని దిగులు పడిపోకుండా, మనుషుల వైపు చూడకుండా నా తండ్రి ధైర్యంగా మీ మీద నమ్మకం, విశ్వాసం ఉంచి ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. మీరు మా ముందు ఉంటేనే నా తండ్రి ఎన్ని సమస్యలైనా సరే మేము భయపడమయ్యా. అంతమంది జనాభాని, ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు మీరు ఒక్కరే నా తండ్రి. మీ బాహుబలం తక్కువైతే కానే కాదు నా ప్రభ. మీరున్నారు కాబట్టి అన్ని లక్షల మంది నా ప్రభ క్షేమంగా ఉన్నారు. అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా సరే క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, బలంగా ఉన్నారు నా తండ్రి. మీరిచ్చిన చురుకుదనంతో ఉన్నారయ్యా. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. మీరు ముందుంటే చాలయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, మీ బిడ్డలైన ఇశ్రాయేలీయులతో పోల్చుకునే అర్హత మాకైతే లేదని దయగల దేవ మీరు పక్షపాతి కారయ్యా. మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా ఉంటాం. మా ముందు మీరుంటేనే మేము ప్రశాంతంగా ఉంటాం. మా ముందు మీరుంటేనే ఏ దారిలో నడవాలో
మేము తెలుసుకోగలుగుతాం నా తండ్రి. మా సొంత ఆలోచనతో మేము అడుగు ముందుకు వేస్తే ఇరుకులో పడిపోయిందయ్యా, చీకట్లో పడిపోయిందయ్యా. మీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉండిందని నా ప్రభు దావీదు గారు చెప్పిన రీతిగా మీ వాక్యము నా తండ్రి, మీ మాట మాకు కావాలయ్యా. మీ మాట లేకుండా, మీ చిత్తం లేకుండా, మీ తోడు లేకుండా మేము నడవలేము నా తండ్రి. ఒకవేళ నడిచినా చీకట్లోకి వెళ్ళిపోతామయ్యా. దయగల దేవా, మా మీద దయించి నా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా కష్టపడుతున్నారయ్యా. రేయింబగలు కష్టపడుతున్నారు, విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు, కానీ కనీస అవసరాలు కూడా తీరట్లేదని ఎంతో బాధపడుతున్నారు. వచ్చిన జీతం ఎలా వాడుకోవాలో కూడా గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారయ్యా అనేక మంది నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. తక్కువ సంపాదించిన ఎలా సర్దుకోవాలో, ఎలా వాడాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఆ జ్ఞానాన్ని గ్రహింపు నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబంలో నా తండ్రి, ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత నిద్రాహారాలు మానుకొని కష్టపడ్డా, కనీస అవసరాలు కూడా మాకు తీరవు నా తండ్రి. కానీ మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ మేము తక్కువ సంపాదించిన కావలసిన సమస్తము సమకూరతే సమృద్ధిగా మేము పొందుకుంటామయ్యా, సంతోషంగా ఉంటాం నా తండ్రి. మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మేము తృప్తి కలిగేలా జీవించాలో మాకు నేర్పించండి. మీరిచ్చిన పనిని బట్టి తృప్తి కలిగేలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉన్నదాంతో నా ప్రభ ఎలా సంతృప్తి కలిగి జీవించాలో, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎల్లప్పుడూ నా తండ్రి మీ ఆలోచనతో, మీ మాట నా ప్రభ మా మెదడులో నా తండ్రి, మా తలంపుల్లో ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని, వారు చేసే చేతి పనిని, వారు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చండి అయ్యా. మొదట మేము ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి జీవితం జీవిస్తున్నాము, మా ప్రవర్తన ఎలా ఉంది, మా చూపులు, మా తలంపులు వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఒక చెప్పదెబ్బకుంటేనే మమ్మల్ని సరిచేసి నా తండ్రి మీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చండి అయ్యా. ఎంతో మంది నా తండ్రి రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని మీ రక్తంలో కడగబడి తర్వాత మరలా లోకంలోకి జారిపోతున్నారు, మరలా పాపంలోకి పడిపోతున్నారయ్యా. ప్రతి ఒక్కరిని మీరు పట్టుకుంటేనే నా తండ్రి వారు సరైన దారిలో నడుస్తారయ్యా నా ప్రభ. దయగల దేవా, తెలుసో తెలియకో నా తండ్రి అజ్ఞానంతో నా ప్రభ ఎవరైతే జారిపోతున్నారో, మీ నుండి దూరం అవుతున్నారో నా తండ్రి ఒక గద్దింపు చేసేనా మరలా మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు వేసిన రక్షణ కంచె పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలో ఆ గ్రహింపు మాకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదని, కనీసం కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్న పని కూడా లేదని ఎవరైతే బాధపడుతున్నారో, దయగల దేవా వారంత బాధలో ఉంటే నా తండ్రి మనశ్శాంతిగా ఉండలేము కదయ్యా. మీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి. ఎక్కడ జారిపోతున్నారు బిడ్డలు నా ప్రభ సరిచేసి నా తండ్రి వారు చేయదగిన ఉద్యోగం, చేయదగిన పని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ చదువుకునే బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎగ్జామ్స్ వచ్చినప్పుడే బిడ్డలు కష్టపడుతున్నారు. ఎగ్జామ్స్ అప్పుడే నా ప్రభ బిడ్డలు నా తండ్రి టెన్షన్తో చదవలేక అంత సిలబస్ ఎలా చదవాలి, పాస్ అవుతున్నా లేని అప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఆ పరిస్థితి నా తండ్రి మీ బిడ్డలకు రానివద్దయ్యా. దయగల దేవా, బిడ్డల వైపు చూసి నా తండ్రి స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు నుంచే నా ప్రభ కష్టపడి చదవాలి అనే హృదయాన్ని మీరిస్తేనే నా తండ్రి, ఆ గ్రహింపు మీరిస్తేనే నా ప్రభ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నా తండ్రి మీకు ఇష్టలుగా వారిని పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని సరైన దారిలో ఎలా పెంచాలో మాకు తెలియట్లేదు. మా మాట వారు లక్ష్య పెట్టరయ్యా, కానీ మీ మాటకు ఖచ్చితంగా వాళ్ళు లోపడతారయ్యా. లోబడగా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. దయగల దేవ, మీరు తప్ప మాకెవరున్నారయ్యా. మనుషుల సహాయం మాకొద్దు, మనుషుల తోడు మాకొద్దు, మనుషుల సలహాలు మాకొద్దు నా తండ్రి. మీరుంటే చాలా. సర్వ సృష్టికర్త ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న తండ్రి మీరుంటే చాలు నా ప్రభ మాకు నా తండ్రి. చదువుకునే ప్రతి బిడ్డలకు నా ప్రభ ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి స్కూల్ అయినా, కాలేజ్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ప్రతి ఒక్కరికి నా తండ్రి ఈలోక జ్ఞానాన్ని తీసివేసి
మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించడయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఎంత ధన్యత నా ప్రభా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడు, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారయ్యా పరీక్ష చేయడానికి, కానీ ఎవ్వరు గెలవలేకపోయారు. సొలొమోన్ గారిని ఓడించలేకపోయారయ్యా. అది మీరిచ్చే జ్ఞానం అంత గొప్పగా ఉండిందయ్యా. సొలొమోన్ గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన దయగల దేవ, సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానం నా ప్రభు మా బిడ్డలకు ఇచ్చినా చాలు నా తండ్రి. మేమేదో గొప్పవారు, మేమేదో నీతిమంతులం అని కాదు నా తండ్రి. వారు ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, ఇంట్రెస్ట్ మొదటి రోజు నుంచే చదువు మీద ఎలా ధ్యాస పెట్టాలో చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం చేయకుండా ఆసక్తిగా, సంతోషంతో, ఉత్సాహంతో నా కృప వెళ్ళేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. మొదట మీకు ఇష్టలుగా వారిని పెంచండి. లోకంలో ఫెయిల్ అయినా పర్వాలేదు నా తండ్రి, కానీ మీ దగ్గర వాళ్ళు ఫెయిల్ అవ్వని పొందయ్యా. అంతకన్నా భయంకరమైన శిక్ష ఇంకొకటి ఉండదయ్యా. లోకంలో వాళ్ళు ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ మీ దగ్గర వాళ్ళు ఫెయిల్ అవ్వకూడదు. మీరు చూపించిన దారిలో నడవడంలో వాళ్ళు ఫెయిల్ అవ్వకూడదు. మీకు ఇష్టలుగా మారడంలో, ఉండడంలో వాళ్ళు ఫెయిల్ అవ్వనివ్వద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరెవరు నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారు, అది చిన్నదైనా పెద్దదైనా సరే, మొదలు పెట్టాలనుకుంటున్నా, ఒకవేళ నష్టాల్లో నడిచే వ్యాపారమైన తిరిగి లాభాల్లోకి మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు కదా నా తండ్రి. వారి సొంత ఆలోచన మీద బిడ్డలు ఆధారపడకుండా, వారి సొంత తెలివి మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి. మీరు చెప్పిన సలహా, మీరిచ్చిన నిర్ణయం ప్రకారం, మీరిచ్చిన ఆలోచన చొప్పున బిడ్డలు నడిచేలా వారిని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, కృతజ్ఞత హృదయాలు కలిగి జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి, బిడ్డలకు నా ప్రభ ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మీరే ముందుండి నడిపించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలయ్యా. మనస్ఫూర్తిగా నా తండ్రి ఏ మేలు కూడా, ఏ ఒక్క మేలు కూడా మర్చిపోనివ్వద్దయ్యా. మతి మరుపు రానివ్వద్దు నా తండ్రి. మీరు చేసిన మేలును మర్చిపోతే మా జీవితం ఎందుకయ్యా? మీరు చేసిన అద్భుతాలు, కార్యాలు మేము పొందుకొని అవి మర్చిపోతే మా బ్రతుకెందుకయ్యా నా తండ్రి. దావీదు గారు చెప్పినట్టు నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు గారు చెప్పిన రీతిగా నా తండ్రి ఎంత చక్కగా మిమ్మల్ని ఆరాధించడం, ఎంత కృతజ్ఞత నా తండ్రి. అంత గొప్ప ధన్యత నా ప్రభా మీ చిత్తమైతే మాకు అనుగ్రహించుండయ్యా. దావీదు గారితో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి, వారి ముందట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. ఏ తెగులు భూమికి రాకుండా, పంటకు రాకుండా నా తండ్రి. విత్తనాలు వేసి ఎవరైతే వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు నా ప్రభా, దయగల దేవా, సమస్తము మీ ఆధీనంలోనే ఉంది కదా నా తండ్రి. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని కురిపించొద్దు అని చెప్పినప్పుడు ఆపేశారయ్యా. అసలు ఎంత గొప్ప, అంత శక్తిగల తండ్రి, అంత మహిమ ప్రభావం గల తండ్రి. ఒక నరుడు చెప్తే ఆ మాటకి నా తండ్రి వర్షాన్ని ఆపేశారయ్యా. ఎంత ప్రేమ నా తండ్రి. ఆయన ఏలియా గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. తిరిగి మరలా వర్షాన్ని కురిపించమని ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి అరచేయి అంత మేఘంతో విస్తారమైన వర్షాన్ని కురిపించిన దేవా స్తోత్రమయ్యా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. సమస్తము సాధ్యమైన ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. వర్షాలు లేక నా తండ్రి ఎంతో మంది రైతులు పంటలు వేశారు, విత్తనాలు వేశారు, కానీ వర్షాలు లేక పంట, ఆ భూమి ఎండిపోతుందని నా ప్రభా బాధపడుతున్నారయ్యా. మా కళ్ళ ముందు వాడు బాధపడుతూ ఉంటే మేమెలా ప్రశాంతంగా ఉండగలమయ్యా? ఆ మనసు మీదే కదా నా తండ్రి. దయగల దేవా, తెలుసు తెలియక బిడ్డలు ఒకవేళ తెలుసు తెలియక ఏదైనా విషయంలో నా తండ్రి పొరపాటు చేస్తుంటే దయతో క్షమించి నా తండ్రి వారికి కావలసిన సరిపడా వర్షాన్ని నా ప్రభా మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. పంటలు సమృద్ధిగా పండితేనేగా నా తండ్రి ప్రశాంతంగా బిడ్డలు ఉండగలుగుతారు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి
వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు. ప్రతి ఒక్కరు నా ప్రభు మొదట బంధానికి మీరిచ్చిన ఆ గౌరవం నా తండ్రి, ఎంత విలువ ఇచ్చారో నా తండ్రి, అంతే విలువ ప్రతి ఒక్కరు ఆ బంధానికి ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు. విడదీయరయ్యా. మీ చిత్తంలో బిడ్డలు జతపడితే నా ప్రభు మీకు స్తోత్రం నా తండ్రి. మొదట వారిని మీకు ఇష్టలుగా సరిచేయండి. వారి హృదయాలు మీ వైపు తిప్పండి. ఒకవేళ లోకంలో జీవిస్తున్నారేమో, ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకవేళ లోకంలో ఉంటే, ఫ్యాషన్లో బిడ్డలు ఉంటే, లోకాన్ని అనుసరిస్తుంటే నా ప్రభు ఒక గద్దింపు చేసేది బిడ్డలు సరిచేసి నా తండ్రి మీకు ఇష్టలుగా తగ్గింపు దీన మనసు కలిగి వినయం విధేయతతో ఉండే హృదయాలు వారికి ఇచ్చిన ప్రభ, వారి మనసుకు తగ్గట్టు నా తండ్రి జీవిత భాగస్వామిని బిడ్డలకు నా ప్రభ జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితే ఏ ఆటంకాలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఇద్దరు కలిసే ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే నా తండ్రి మరణించే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి ఎవరైతే వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డల వివాహాలు చక్కగా జరుగుతాయి నా తండ్రి. ఏ లోటు ఉండదు. అవి ఏ అప్పుల పాలవ్వరు. ఎవరి మీద ఆధారపడనివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు. భార్యను ప్రేమించేయాలని మీరు చెప్పారు నా తండ్రి. మీరు చెప్పిన మాట ప్రకారం బిడ్డలు నడుచుకునేలా వారి హృదయాలు మార్చండి అయ్యా. అలా మీ మాట తప్పిపోయారు కాబట్టి విడిపోయిన పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడ్డలకి ఇచ్చి, పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభ బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గర్భఫలాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డలను సిద్ధపరచండి నా తండ్రి. ఒకవేళ ఇప్పటిదాకా లోకంలో బ్రతికేరేమో, ఇప్పటి వరకు లోకస్తులాగా జీవించారేమో, ఇప్పటి వరకు మనుషుల మీద మెడిసిన్ మీద ఆధారపడ్డారేమో, ఆ ఆలోచన మార్చివేసి ఆలోచన తీసివేసి మొదట బిడ్డలు సరిచేసి నా ప్రభ మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డలు సిద్ధపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి నా ప్రభ ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. పొందుకున్న బహుమానం నా తండ్రి కోల్పోకుండా నా ప్రభ జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి బిడ్డలకు గ్రహింపు జ్ఞానాన్ని అనుగ్రహించండి నా ప్రభ. ఎంతో మంది నా తండ్రి గర్భఫలం పొందుకొని మరలా మిస్క్యారేజ్ అయిపోతుందని ఎంతో మంది బాధపడుతున్నారు. అలా ఎందువల్ల జరుగుతుందో మీకు మాత్రమే తెలుసు. బిడ్డలకు నా ప్రభ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే బిడ్డలు నా తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ. ప్రతి ఒక్కరు పొందుకున్న గర్భఫలం నా తండ్రి మీ ద్వారా నా తండ్రి మీరెవరికైతే గర్భాలను తెరిచారో నా ప్రభ బిడ్డలు నా తండ్రి కడుపులో ఉన్న శిశువు మరలా నా ప్రభ ఆరోగ్యంతో నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. ఏ ప్రమాదాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చాయి. మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ డెలివరీలకు సిద్ధంగా ఉన్నవారు భయపడకుండా టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. నార్మల్ డెలివరీలు అవుతాయి నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో వెంటిలేటర్ మీద ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా. మేమే నా తండ్రి మేమే జారిపోయి ఉంటాం నా తండ్రి. మేమే తెలుసో తెలియకో మీరు హెచ్చరిస్తున్నా, మీరు గద్దిస్తున్నా, మీ మాట పట్టించుకోకుండా మాకు ఇష్టం వచ్చినట్టు మేము జీవించామేమో, మాకు ఇష్టమైన క్రియలు మేము చేసామేమో, మీ మనసు గాయపరచమేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పులయ్యా. వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో నీతి మంత్రాలు, నేనేదో భక్తి గలదాను అని కాదు నా తండ్రి. దయగల దేవ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు థైరాయిడ్, పక్షవాతం, పెరాలసిస్, నరాల బలహీనత, కడుపులో గడ్డలు, క్యాన్సర్తో బాధపడేవాడు, ఆస్తమాతో, టీబీతో, జీర్ణ సమస్యలు నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగ, నడుము నొప్పితో, కిడ్నీలో రాళ్లని నా ప్రభ
బలహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో, దగ్గు, జలుబు, జ్వరాలు నా తండ్రి, పక్షవాతంతో నా ప్రభు, ఇంకా నా తండ్రి ఎలాంటి అనారోగ్యాలతో బిడ్డలు బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు నా తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పులయ్యా దయతో క్షమించి నా తండ్రి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. బిడ్డల మీద దయించి నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. మీరు స్వస్థత ఇస్తేనే బిడ్డలు త్వరగా కోలుకుంటారు. మీరు స్వస్థపరిస్తేనే నూతన బలము, నూతన శక్తి పొందుకుంటారు. మీరు స్వస్థపరిస్తేనే నా ప్రభు నూతన ఆయుష్ను, ఆరోగ్యాన్ని బిడ్డలు పొందుకుంటారయ్యా. మేము ఎంత మంచి మెడిసిన్ వాడినా, ఎంత సీనియర్ డాక్టర్లతో మేము చెకప్ చేయించుకున్న ట్రీట్మెంట్ తీసుకున్నా సరే స్వస్థత మీరిస్తేనే నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభు. బిడ్డల మీద దయించి ప్రతి ఒక్కరు క్షేమంగా నా ప్రభు వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా కృప ఎవరైతే నా తండ్రి యుద్ధాల వల్ల బాధపడుతున్నారు, యుద్ధాల వల్ల నా ప్రభు యుద్ధంలో గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు, భూకంపం వల్ల నా తండ్రి హాస్పిటల్లో ఉన్నారు, నా తండ్రి ఎండవేడి తట్టుకోలేక హాస్పిటల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభు తెలిసి తెలియక చేసిన తప్పుడయ్యి దయతో క్షమించి నా తండ్రి క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే మరణించారో నా తండ్రి ఆ కుటుంబాలకి పూర్తి ఓదార్పు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవ, ఎవరెవరైతే నా తండ్రి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారు, అయ్యో నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అని దిగులుతో నా ప్రభ భయపడుతున్నారు నా తండ్రి, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. విధవరాలి పక్షాన మీరుంటారన్నారయ్యా. ఆ మాట వారికి నా తండ్రి వారి హృదయంలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. అంత గొప్ప సర్వ సృష్టికర్తే నాకు తోడుగా ఉంటే నేనెందుకు భయపడాలి అని ధైర్యాన్ని బిడ్డలో అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డల నా ప్రభ ప్రతి విషయంలో నా తండ్రి భయపడకుండా, బిడ్డల పోషణ విషయంలో కూడా నా తండ్రి దిగులు పడకుండా మీ మీదే ఆధారపడే హృదయాలు తల్లి ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. యవనస్తులు ఒకవేళ నా ప్రభ భర్తను కోల్పోయి ఉంటే నా తండ్రి యవన కాలంలో నా ప్రభ జాగ్రత్తగా ఎలా ఉండాలో బిడ్డలకు నా తండ్రి వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. లోకంలో పడిపోకుండా నా తండ్రి లోకంలోకి జారిపోకుండా, యవన కాలంలో ఎవరైనా సరే నా తండ్రి భర్తను కోల్పోయిన వాళ్ళు ఉంటే నా ప్రభ లోకస్తులాగా బ్రతకకుండా నా తండ్రి మీకు ఇష్టలుగా మీ మీదే అనుకునే హృదయాలని బిడ్డలకి ఇవ్వండి. ఎలా ఆలోచించాలో, ఎలా ప్రవర్తించాలో మాకు తెలియదయ్యా. ఆ గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయినా ప్రభ అనాథగా ఉన్నారో నా తండ్రి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎవరు వారికి తోడుగా ఉండకపోవచ్చు, కానీ పరమ తండ్రి తల్లి అయినా తండ్రి అయినా మీరే కదా నా తండ్రి. బిడ్డలకి నా ప్రభ కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నామయ్యా. ఎవరు వారిని చులకనగా చూడకుండా, అయ్యో వారికి ఎవరు లేరు కదా అనే జాలి నా ప్రభ ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం. ఎవరు వారి మీద నిందలు వేయకుండా, చులకనగా చూడకుండా, హేళనగా చూడకుండా ప్రతి ఒక్కరు వారితో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి యవనస్తులు ఉన్నారు నా ప్రభ యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పినది యవనస్తులు నా తండ్రి లోకంలో బ్రతుకుతున్నారయ్యా, లోక ఆశల్లో బ్రతుకుతున్నారు, ఏం కాదులే అనే భ్రమలో ఉన్నారయ్యా, అపవాది చేతులు పడిపోతున్నారయ్యా. దయగల దేవ మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవ, బలహీనపడిన ప్రతి ఒక్కరిని మీరే బలపరిచి తిరిగి వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభ ఆ పాపాన్ని అసహించుకొని మీ వైపు నా తండ్రి వచ్చే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నాను నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ చిన్న బిడ్డలు ఉన్నారో నా తండ్రి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము అని చెప్పినది. బిడ్డలకు నా ప్రభ ఎలా మీ వైపు నడిపించాలి, ఎలా మీ ప్రేమ తెలిసేలా చేయాలి, ఎలా మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచాలి, ఆ జ్ఞానాన్ని నా ప్రభ ప్రతి తల్లిదండ్రులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల విషయంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారు దారి తప్పకుండా లోకంలో పడిపోకుండా నా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డలయ్యా, మీ భక్తుల్ని మీకు ఇష్టలుగా పెంచారు, మీకు నమ్మకమైన వారుగా పెంచారు, మీ హృదయానుసారంగా వారు ఎలా జీవించారు అలా పెంచారయ్యా. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి, కానీ ఆశ నా ప్రభు మాకున్న చిన్న బిడ్డలు కూడా మీకు ఇష్టలుగా పెరగాలని, మాకున్న మీరిచ్చిన చిన్న బిడ్డలు నా తండ్రి మీకు నమ్మకమైన వారుగా చిన్నప్పటి నుంచే నా ప్రభు మీకు దగ్గర అవ్వాలని ఆశ నా ప్రభు, ప్రతి దానికి మీ మీదే ఆనుకోవాలని ఆశ నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి
మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా బలహీనంగా ఉన్నారు నా ప్రభా. ఆరోగ్యం పాడై ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి నూతన బలము, నూతన శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, భూకంపాల వల్ల ఎవరైతే వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారో నా ప్రభ, బిడ్డలకు కావలసిన నా తండ్రి ఆహారాన్ని, అవసరాలు నా ప్రభ మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ ఇంకా వర్షాల వల్ల నా తండ్రి ఏ రాష్ట్రాల్లో నా ప్రభ ఎక్కడైతే అధిక వర్షాలు పడుతున్నాయో నా తండ్రి, బిడ్డలకు నా ప్రభ ఎవరికి ఎటువంటి కీడు, ఎటువంటి ప్రమాదం జరగకుండా నా ప్రభ బిడ్డలకు నా తండ్రి మీ కాపుదల ఉంచమని అడుగుచున్నామయ్యా. వారికి ఉన్న వర్షాల వల్ల వారికి ఉన్న సమస్తము కోల్పోకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో నా ప్రభ మేము ఎలా సిద్ధపడాలో, బుద్ధిగల కన్యకల వల్ల ఎలా సిద్ధపడి ఉండాలో నా ప్రభ మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం వెళ్ళారు, చదువుల కోసం వెళ్ళారు, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎంతో దూరం నా ప్రభ, దేశం కానీ దేశం నా తండ్రి, కుటుంబాన్ని, అయిన వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని, ఉన్న దేశాన్ని విడిచిపెట్టి అంత దూరం వెళ్ళి కష్టపడుతున్నారు. వారి మీద నా ప్రభ మీ దృష్టి పెట్టండి నా తండ్రి. అక్కడ ఎవ్వరూ వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు బిడ్డలకు రాకుండా, ఏ లోటు బిడ్డలకు లేకుండా నా ప్రభ సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారెవరి దగ్గరైతే పని చేస్తున్నారు ఆ యజమానులు నా ప్రభ కఠినంగా వారి మీద నా ప్రభ కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా, కఠినమైన పని వారితో చేపించకుండా నా తండ్రి వారి ఎడల ఆ యజమానులకి జాలి, దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ ఎవ్వరూ లేరు, వారి బాధ చెప్పుకోవాలన్నా అక్కడ ఎవరు ఉండరు కదా నా తండ్రి. వారికి తోడుగా ఎవరు ఉండలేరు కదయ్యా, కానీ మీరు మాత్రమే ఉండగలరయ్యా. మేమైతే ఉండలేము, తలుచుకొని బాధపడతాం తప్ప మేమైతే వారితో ఉండలేము కదా నా తండ్రి. కానీ మీరు ఉండగలరు, ఎక్కడైనా మీరు ఉండగలరయ్యా. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీకు స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు తోడుగా ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడ నా తండ్రి వాతావరణాలు మారినా సరే బిడ్డలకు నా ప్రభా నూతన బలం, వాతావరణం తట్టుకునే నూతన శక్తిని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా బిడ్డల మీద జాలి, దయ, ప్రేమ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి నా ప్రభ తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి అనారోగ్యం బిడ్డలకు రాకుండా నా ప్రభ మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. త్వరగా నా ప్రభ ఒప్పుకున్న పని త్వరగా ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే చదువుల కోసం వెళ్ళారో బిడ్డలు నా తండ్రి, చదువు అయిపోయి నా ప్రభ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు నా తండ్రి, మీరే నా ప్రభ బిడ్డలకి నా తండ్రి తోడుగా ఉండి నా ప్రభ ఎవరు వారికి తోడుగా ఉండలేరయ్యా, ఎవరు వారితో వెళ్ళలేరయ్యా, కానీ మీరు మాత్రమే ఉండగలరయ్యా. మనుషుల తోడు వ్యర్థమే, మనుషుల సహాయం వ్యర్థమే నా తండ్రి. మీరే నా ప్రభ బిడ్డల మీద జాలి దయించి నా తండ్రి. ఎన్నో అప్పులు పాలైన తండ్రి, ఎన్నో అప్పులు చేసి చదువుకోవడానికి అంత దూరం వెళ్ళారయ్యా. అది సరైన ఆలోచన కాదు, మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. అక్కడికి వెళ్ళి బిడ్డలు ఇబ్బంది పడకుండా చదువు అయిపోయిన ప్రతి బిడ్డలకి నా ప్రభ ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే పాస్పోర్ట్ విషయంలో కూడా ఎవరిది రిజెక్ట్ కాకుండా నా తండ్రి మీరే ఏ ఆటంకాలు, అడ్డంకులు లేకుండా సరిగ్గా నా ప్రభ సమకూరేలా మీ కృప అనుగ్రహించండి. మా అధికారులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వారి ప్రయాణాల్లో, పనుల్లో మీరే తోడుగా ఉండండి. అధికారులకు లోబడమని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. మీ సేవ చేసే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క పొల్లు కూడా తీసేయొద్దు, ఒక్క సున్నా కూడా తీసేయొద్దు, కలపొద్దు అని మీరు చెప్పిన మాట నా ప్రభ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని నా తండ్రి ఉన్నది ఉన్నట్టు నా ప్రభ ఎలా బిడ్డలకు చెప్పాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ సేవ చేసే ప్రతి ఒక్కరికి నా ప్రభ ఆ మాట ఎలా వారికి చేరవేయాలో నా తండ్రి ఆ జ్ఞానాన్ని గ్రహింపుని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారు మొదట జాగ్రత్తగా ఉండి నా ప్రభ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ తప్పిపోకుండా నా తండ్రి, ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా, ఏ ఒక్క ఆత్మ లోకంలోకి జారిపోకుండా ఎలా కాపాడుకోవాలో నా ప్రభ ఆ జ్ఞానాన్ని, గ్రహింపుని, బలాన్ని, శక్తిని నా ప్రభ మీరిస్తేనే నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని ఎలా సరిచేయాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు వారికి తోడుగా ఉంటేనే నా ప్రభ బిడ్డలు సరిగా నడవగలరు. మీరు వారికి తోడుగా ఉంటేనే సరైన దారిలో సంఘాన్ని నడిపించగలరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎక్కడైతే మీ బిడ్డల మీద
నా తండ్రి మిమ్మల్ని ఆరాధించే బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయో చులకనగా చూస్తున్నారు, హేళనగా చూస్తున్నారు నా ప్రభ. తెలియదయ్యా, తెలిసి తెలియక అలా మాట్లాడుతున్నారు. ఎవరైతే నా ప్రభ మీ బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మా సహోదరులకు నా ప్రభ ఎవరైతే నా ప్రభ కించపరిచి మాట్లాడుతున్నారు, తెలియదయ్యా, వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి. ఈ లోక జ్ఞానమయ్యా, మీ గొప్పతనం వాళ్ళకు తెలియదయ్యా, తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడుతున్నారు. దయతో నా ప్రభు వారిని క్షమించిన తండ్రి. వారి హృదయాలు, కఠినమైపోయిన హృదయాలు కరిగింపచేసి నిజమైన దేవుడు మీరే అని తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. మీ బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి మీరు తోడుగా ఉన్నారు అనే ధైర్యం కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఈ రోజంతా నా ప్రభ గడిచిన ఈ దినంలో మేము కానీ, మా బిడ్డలు కానీ, మా ఇంటి వారు కానీ, మీ బిడ్డలు కానీ ఎవరైనా సరే నా తండ్రి తెలుసో తెలియకో నా ప్రభ ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే, ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించమని అడుగుచున్నామయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. తెలుసో తెలియకో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించమని, పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెరుగు మీరు దయచేయమని, గాఢ నిద్ర మా అందరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.